ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకే రావు గారు, మీరు ఎలా అంటే అలానే పేమెంట్ చేస్తాను. రేపే మీకు డబ్బులు అందుతాయి. యా అవునండి. ఓకే బాయ్. అనయ్య అనయ్య, ఏంటబ్బి? మనం రావు గారికి కొంచెం పేమెంట్ చేయాలి. క్యాష్ కావాలంటున్నారు. నువ్వు బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకొస్తావు అన్నయ్య. సరే అభి. థ్యాంక్స్ అన్నయ్య. అఖిల్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళడం బెటర్ ఏమో అభి. అలాగే అన్నయ్య, కోర్ట్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్దాం. ఈ పాటికన్నీ సవ్యంగా ఉండుంటే అందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి అత్తయ్య. కాస్త ఆలస్యమైనా మనకి న్యాయం జరుగుతుంది. పైకి ఎందుకు? నా హస్బెండ్ కి నువ్వు సేవ చేయడం ఏంటి? లేస్తావా లేదా? లేవను. నేను బావకు సర్వీస్ చేయడానికి వచ్చాను. సర్వీస్ చేయడానికి వచ్చావా? ఆయన్ని బళ్ళో వేసుకోవటానికి వచ్చావా? హారిక, ఎందుకత్తయ్య అరుస్తున్నారు? మీ కళ్ళ ముందే ఆయనతో ఇది సరసలాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారా? మాటలు జాగ్రత్త హారిక. నోరు జారావంటే మర్యాదగా ఉండదు. నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా అక్క? నన్ను తప్పించి నీ చెల్లెల్ని అఖిల్కి కట్టబెట్టాలనే కదా నీ ఆలోచన? మాకు నిజంగా ఆ ఉద్దేశమే ఉండుంటే నీ బదులు నందిని ఈ ఇంటి కోడలయ్యుండేది. ఇప్పుడు మాత్రం ఏమైందత్తయ్య? నన్ను పంపించి నందినిని మీ కోడల్ని చేసుకోవాలని చూస్తున్నారు కదా. నోటికేదొస్తే అది మాట్లాడకు హారిక. నువ్వే సరిగ్గా ఉండుంటే నేను రావాల్సిన పనే ఉంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను భర్తని చూసుకోలేనా? అవును, బావని నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నేను వచ్చాను. నువ్వే విరివే నా స్థానంలోకి రావటానికి? విడాకులొచ్చే వరకు ఆయన నా భర్త. బావకు కాళ్ళు వచ్చే వరకు నేనిక్కడే ఉంటాను. మర్యాదగా ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే ఈడ్చి పడేస్తాను. ఎవరిని బయటికి ఇడుస్తావు? ముందు నువ్వు బయటికి వెళ్ళవే. నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అవును, కొత్త అమ్మాయి దొరికింది కదా, పాత పిల్ల మొహం ఒత్తుతుంది. అసహ్యంగా మాట్లాడక హారిక, మర్యాదగా ఉంటదు. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? అరే హారిక, దీనికేదో దెయ్యం పట్టినట్టుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నువ్వే దానికి దయ్యంలో పట్టినట్టున్నావు. నన్నే కొడతావా? మాట్లాడితే మళ్ళీ కొడతాను. ఏం చేస్తావు? హారిక, నీకెంత ధైర్యం ఉంటే నందినిపై చేయి చేసుకుంటావు? కడుపుతో ఉన్నానని చూడకుండా నా మీద చేయి చేసుకుంటావా? కడుపుతో ఉన్నావు కాబట్టే ఒక్క దెబ్బతో వదిలేశాను. లేదంటే చెంపలు రెండు వాచిపోయి ఉండేవి. మర్యాదగా నందినికి సారీ చెప్పు. ఏంటి చెప్పింది వినిపించలేదా? నందినికి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నీ కాళ్ళు చేతులు విరిచేసి బయటికి ఇసిరేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నా మీద చెయ్యి వేస్తే ఇంటికి పోలీసులు వస్తారు.
వసు గారు, ఇప్పుడే తన్ని గెంటేయండి. ఎవరు వస్తారో నేను చూస్తాను. తప్పు చేసిందే కాకుండా నందినిపై చేయి చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? వసుగారు, తన్ని బయటికి గెంటేసేయండి. వద్దాబే, అదేదో తెలియక తప్పు చేసింది, వదిలేయండి. తెలియకేం కాదు, మేమంతా చూస్తూనే ఉన్నాం. కావాలనే గొడవ పెట్టుకుంది. ఏమే, ఎందుకు ఇలా చేస్తున్నా? నందినికి క్షమాపణ చెప్పు. చెప్పబే. తనతో ఇంకా మాట్లాడి గంటే వసు. అప్పుడు నందినిని కిడ్నాప్ చేయించింది, ఇప్పుడు కొట్టింది. హారికని అస్సలు క్షమించకూడదు. ఇప్పుడే పంపించేయండి. నేను చెప్పేది వినవే. సారీ చెప్పు. కందకు లేని బాధ కత్తిపీటకెందుకు అత్తయ్యా? హారిక సారీ చెప్పకపోతే వదిలే, ఎందుకు బతులాటం? నువ్వు నోరు పోయివే. నువ్వు చెప్పవే. నా మాట వినవే. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. చెప్పవే. సారీ. అవసరం లేదు, బయటికి వెళ్ళు. సారీ చెప్పేది కదరా, తెలియక తప్పు చేసింది, వదిలేయండి. నువ్వు ఇలా రావే. రా ఆంటీ, రావే. ఏమే, నీకేమైనా తెలివుందా? పోయి ఈ టైంలో గొడవ పెట్టుకుంటున్నావేంటి? ఆ నందిని వల్ల ఇదంతా. అది నా కాపురాన్ని నాశనం చేసింది. అవునే, నువ్వు ఆదిత్యగాడి వల్ల కడుపు తెచ్చుకోవడం వల్ల కాదా? ఆంటీ, లేకపోతే ఏంటే? ఇంట్లో వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని విడాకులు రాకుండా చూసుకోవాలి, కానీ ఇంకా రచ్చ చేస్తావా? నేను అడ్డుపడకపోయింటే ఈ పాటికి వసు నేనింటి బయటికి గెంటేసేది. అప్పుడు పోలీసులు వచ్చి ఆవిడ్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టేవాళ్ళు. అభి ఉండగా బస్సును ఏ పోలీస్ టచ్ చేస్తాడే? మరీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను ఈ ఇంట్లో కాపాడగలిగేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది అభి వసూలు మాత్రమే. అలాంటిది వాళ్లతోనే గొడవ పెట్టుకుంటున్నా? నీకు బతకాలం లేదా? వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుంది. దానికిది సమయం కాదు. కాస్త ఓపిక పట్టవే. ముందు విడాకులు రాకుండా చూసుకోవాలి, ఆ తర్వాత ఏవైనా చెయ్యి. అప్పటి వరకు నీ నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.